ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుచానూరు మన్ కీ బాత్ కార్యక్రమంలో సామంచి శ్రీనివాస్. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామంలో ఈరోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమం బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రతి నెలా ప్రజలతో నేరుగా మాట్లాడే కార్యక్రమం దేశ అభివృద్ధికి దిక్సూచి లాంటిదని ప్రశంసించారు. గ్రామస్తులతో కలిసి కార్యక్రమాన్ని తిలకించిన అనంతరం యువత, మహిళలు వంటి ప్రతి ఒక్కరు మన్ కీ బాత్ వినడం ద్వారా దేశాన్ని అర్థం చేసుకునే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున స్పందన రావడం ఆనందంగా ఉందని సామంచి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, తిరుచానూరు మండల అధ్యక్షుడు సుభకర్, గ్రామ అధ్యక్షులు ఇంద్రారెడ్డి, తిరునామలి రూపేష్ బాబు, విజయ్ కుమార్, నాగరాజు, మునిరామిరెడ్డి, పుష్పారెడ్డి, లక్ష్మీదేవి, లక్ష్మీ పద్మావతి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇంటి పనితో చేసుకుంటూ కొంత గ్రామానికి సేవ చేయడము. ఒక డాక్టర్ కుటుంబం మధ్యలో ఈ నెల వెళ్ళి వాళ్ళ సొంత డబ్బులతో గ్రామంలో ఉండేటువంటి మొత్తం చెత్త చెదారం అంతా కూడా క్లీన్ చేస్తారు. ఇద్దరు పిల్లలు వాళ్ళ గురించి కూడా చెప్పారు. అట్లా సైంటిస్టుల గురించి ఇక్కడ వెదరమైన ఒక పిల్లోడు ఉండేవాడు, ప్రవీణ్ కదా, ఆయన గురించి ప్రణీత్ మనకు ఎవరికి తెలియదు. ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో చెప్పారు. ఒక అబ్బాయి ఏంటంటే స్టూడెంట్, ఇంజనీరింగ్ చేశాడు. ఈ వాతావరణం పైన రీసెర్చ్ చేసి ఎప్పుడు వర్షం పడుతుంది, ఎంత వర్షం పడుతుంది, ఏ ప్రాంతంలో పడుతుంది, ఆ వర్షం యొక్క తీవ్రత ఏందని వెదర్మ్యాన్ పేరుతో ఫోర్కాస్ట్ అంటే వాతావరణాన్ని గురించి ముందే చెప్పేవాడు. ఎగ్జాక్ట్గా ఉండేది ఆయన చెప్పేది. ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ పేరుతో ఆయన అబ్బాయి చిన్నోడే, 30 ఏళ్ళ కన్నా తక్కువ వయసు ఉంటుంది. అతను ఇచ్చే రిపోర్ట్ ఎగ్జాక్ట్గా కూడా చెప్తే వర్షం పడుతుంది. సో అది మనకి ఎవరికి తెలియదు. ఆయన అతని గురించి చెప్పిన తర్వాత ప్రపంచం అంతా తెలుసుకుంది. సో ఇట్లాంటివి ఆయన సర్వే చేయించి ఇట్లా వెనుకబడిన ప్రాంతాలు, గుర్తింపు లేనివి, ఇప్పుడు ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి కదా, భారతరత్న కావచ్చు, పద్మశ్రీ, అందరూ కూడా ఇంతకుముందు ఇన్ఫ్లుయెన్స్తో బాగా మీడియాలో ప్రచారం ఉండి రాజకీయంగా నేపథ్యం ఉన్న వాళ్ళకి పద్మశ్రీ వచ్చేది, సినిమా యాక్టర్లు. ఇప్పుడంతా కూడా కాళ్ళు, నిన్న చూశారు ఒక ఆయన పేరేమి, కేరళలో కాళ్ళు తీసేశారు, బీజేపీలో పనిచేసిందని. ఆ కాళ్ళు తీసేసినా కూడా ఆయన సేవ చేస్తున్నాడు, ఆయనకి ఇచ్చారు. ఒక ఆమె ముస్లిమే కొన్ని వేల చెట్లు స్వయంగా నాటింది, ఆమెకి పద్మశ్రీ ఇచ్చారు. అట్లా పద్మశ్రీ తీసుకునే వాళ్ళందరూ సామాన్యంగా మనలాంటి వాళ్ళు, నిజంగా సేవ చేసేటువంటి తలంపుతో ఉన్న ఒక పేద మహిళ చాలా మందికి అన్నం పెడుతుంటుంది అనమాట. ఆమెకి పద్మశ్రీ ఇచ్చారు. ఇట్లా వాళ్ళందరినీ, ఒక వాయిద్యకారుడు తెలంగాణలో ఆయనకి ఇచ్చారు. ఇట్లా మామూలుగా కింద ఉండి అట్టడుగు వర్గాలు ఉండి గుర్తింపు లేకుండా సేవ చేసే వాళ్ళందరినీ సర్వే చేయించి వాళ్ళ గురించి ప్రపంచానికి పరిచయం చేస్తారు. ప్లస్ కష్టపడే వాళ్ళకి గుర్తింపు వస్తుంది. నైరాశ్యంతో జీవితాన్ని ముగించాల్సిన అవసరం లేదని ఎవరైతే సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చెప్తారు. ఒక గ్రామంలో గ్రామస్తులంతా డబ్బు వేసుకుని వాళ్ళ గ్రామంలో చెత్త లేకుండా రోడ్లు వేసుకోవడము, నీళ్లు సేవ్ చేసుకోవడము, పొలాలకు నీళ్లు అందరూ కలిసి ఒక యూనిట్గా, అందరి పొలాలు ఒక యూనిట్ అనుకొని దానికి అవసరం నీళ్ళు, ఇట్లాంటివన్నీ మంచి చెప్తారు. దీనివల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇది ప్రతి చివరి ఆదివారం వస్తుంది, అందరూ చూడాలి. అందుకని నేను రావడం ఎందుకంటే ఇంతమంది చూస్తారు. నేను రాకపోతే ఇంతమంది రారు, కొంతమంది వస్తారు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. పిల్లలు చూపించారు. హిందీ 11 తర్వాత ఇదే తెలుగులోకి అనువాదం వస్తుంది. ఇప్పుడే 11:30 వరకు ఆయన ఒరిజినల్ ఇది వస్తుంది, ఆయన వాయిస్తో హిందీ వస్తుంది. 11:30 తర్వాత తెలుగులో అనువాదం వస్తుంది, వేరే వాయిస్తో మనకు అర్థమయ్యేది అదే విషయాలు ఇప్పుడు మళ్ళీ వస్తాయి. కాబట్టి ప్రతి నెలా చూడాలి, చూస్తే చాలా మంచిది. సంతోషం. ఇందిరారెడ్డి గారు బాగా అరేంజ్ చేశారు. తక్కువ సమయంలో ఇంతమంది ఇక్కడ రావడం, మీరందరూ కూడా చొరవ తీసుకోవడం గ్రేట్, బాగుంది. ఇట్లా ఉంటే ఇక్కడ కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ మండలానికి కానీ ఆఫీస్ పెట్టుకుంటే ఎక్కడో చోట మంచి ఆఫీస్